everyone. Welcome to my YouTube ఛానల్. నా పేరు అవినాష్ అండ్ ఈ వీడియోలో నేను ఈ ఈసీఎస్లో ఆటో స్కేలింగ్ ఫీచర్ ఉంది కదా, మనం ఎప్పుడైతే ఈ క్లస్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఓకే క్లస్టర్లో సర్వీస్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనకి ఆటో స్కేలింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ని టెస్ట్ చేయడం ఎలా అని చెప్పేసి నేను థింక్ చేశాను యాక్చువల్లీ. సో కొన్ని సర్వీసెస్ చూసా, అంటే బయట నుంచి ఎంజినిక్స్ పైన లోడ్ యాడ్ చేసేలా ఉండే సర్వీసెస్ అవన్నీ చూశాను. సో బట్ టెస్ట్ కూడా చేసా, బట్ సమ్‌హౌ అవేవి వర్క్ అవ్వలేదు. సో లాస్ట్‌కి నాకు ఒక ఐడియా వచ్చింది. సో అది ఏంటి అని చెప్పానంటే, ఒక సింపుల్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేశాననమాట. సో లెట్ మీ షో యూ. ఇది స్క్రిప్ట్. సో బేసికల్లీ ఈ స్క్రిప్ట్ ఏం చేస్తుంది అని చెప్పానంటే, ఈ స్క్రిప్ట్ ఏం చేస్తుంది అని చెప్పానంటే, లోడ్ ఇనిషియేట్ చేసి 30, 30, 30 ఇలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్తుంది. ఓకే. సో ఫర్ ఎవ్రీ 60 సెకండ్స్, అంటే ఫస్ట్ ఏంటి మనకి ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిద్దో, ఓకే, సో అప్పుడు ఏదైతే సిపియు యూసేజ్ ఉందో, సో దాన్ని ఒక 30%కి తీసుకెళ్తుంది. సో ఒక 1 మినిట్ అలా స్లీప్లో ఉండి 1 మినిట్ తర్వాత ఆ 30ని కాస్త సిపియు యూసేజ్ని 60 చేస్తుంది. 60 చేసి మళ్ళీ కాసేపు వెయిట్ చేసి ఆ సిపియు యూసేజ్ని మళ్ళీ 90 చేసేస్తుంది. ఓకే. ఈ 90 చేసి 90 దగ్గరే ఆగేలా. ఓకే. సో 90 దగ్గరే అలా ఆగిపోయి ఒక 30 మినిట్స్ 90 ఓకే, 90% సిపియు యూటిలైజేషన్ అయితే అలాగే కాన్స్టాంట్గా మెయింటైన్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏం చేస్తున్నానో, నేను కంటైనర్లో కదా రన్ చేయాల్సింది. సో ఒక డాకర్ ఇమేజ్ ప్రిపేర్ చేశాను నేను. ఓకే, ఈ డాకర్ ఇమేజ్ ఏంటి అని చెప్పానంటే, డాకర్ ఫైల్ ఇది. ఈ డాకర్ ఫైల్ ఏంటి అని చెప్పానంటే, మన రెగ్యులర్ ఆప్షన్స్ మనము ఎలా అయితే ఈ index.html అవి కాపీ చేసామో, ఓకే, ఈ డాకర్ ఫైల్‌లో ఫస్ట్ అమెజాన్ లినక్స్‌ని ఇంపోర్ట్ చేసుకున్నా. సో ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేశాను. ఈపీఎల్‌ని రిపో ఎనేబుల్ చేసి స్ట్రెస్ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేశాను. ఎంజినిక్స్ కూడా ఎనేబుల్ చేశాను. index.html కాపీ చేశాను. ఈ index.htmlతో పాటు ఇందాక నేను చూపించిన స్క్రిప్ట్ కూడా నేను ఈ కంటైనర్‌కి కాపీ చేస్తున్నా. ఈ స్క్రిప్ట్‌కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇస్తున్నా. పోర్ట్ నెంబర్ 80 ఎక్స్పోజ్ చేసి నేను ఈ స్క్రిప్ట్‌ని కూడా రన్ చేస్తున్నా. సో ఆటోమేటిక్‌గా ఏమైద్ది, నేను ఒక కంటైనర్ క్రియేట్ చేస్తున్నా అంటే అదొక వెబ్ పేజ్ అయితే డెలివరీ చేస్తుంది. బట్ వెబ్ పేజ్‌తో పాటు ఈ స్క్రిప్ట్ కూడా రన్ అవుద్ది కదా, సో ఆటోమేటిక్‌గా లోడ్ అయితే యాడ్ అవుద్ది ఆ కంటైనర్‌లో. సో ఆ కంటైనర్ సిపియు యూసేజ్ 90%కి వెళ్ళిపోయి నెక్స్ట్ 30 మినిట్స్ 90% అవుతాయి, రన్ అవుద్ది. అంటే ఇలా ఎందుకు చేశాను అని చెప్పానంటే, ఇందాక చెప్పినట్టు నేనైతే రియల్ ట్రాఫిక్ అయితే జనరేట్ చేయలేను కదా. సో ఏదైతే కంటైనర్స్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నామో, రైట్, సర్వీస్ ద్వారా టాస్క్‌లు క్రియేట్ చేస్తున్నామో, ఆ టాస్క్స్ పైన రియల్ ట్రాఫిక్ జనరేట్ చేయాలి అని చెప్పారంటే చాలా కష్టము. నేను ఇందాక చెప్పినట్టు కొన్ని ప్యాకేజెస్ కూడా ట్రై చేశాను. సో బట్ యాహ్! కష్టం అనిపించేసి ఇలా ఈ స్క్రిప్ట్‌నే కంటైనరైజ్ చేసి రన్ చేయడం టెస్ట్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు రెగ్యులర్ ప్రాసెస్ మనకి డాకర్ ఫైల్ ఉంది, index.html ఉంది, ASG load.sh ఉంది. సో ఫస్ట్ ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి, ఓకే, ఇక్కడ స్ట్రెస్ అనే రిపాజిటరీ ఉంది. సో దీంట్లోకి ఫస్ట్ లాగిన్ అయిపోయి, రిపాజిటరీకి లాగిన్ అయినాక లాగిన్ సక్సెస్ అని వచ్చింది. లాగిన్ అవ్వగానే మనకి బిల్డ్ చేసేసి, ఇక్కడ ఏదైతే ప్యాకేజ్ ఉందో, డాకర్ ఫైల్ ఉందో, ఓకే, సర్వీస్ స్టార్ట్ చేయాలి. సర్వీస్ డాకర్ స్టార్ట్. సో దాన్ని ఇప్పుడు బిల్డ్ చేస్తున్నాను. ఓకే, బిల్డ్ అయితే అయిపోయింది. సో దాన్ని ట్యాగ్ యాడ్ చేస్తున్నాను. సో దెన్ ఈ ఇమేజ్ని ఇప్పుడు పుష్ చేస్తున్నా. సో ట్యాగ్ అయితే లేటెస్ట్ అని ఇచ్చాను. సో దెన్ పుష్ దిస్ ఇమేజ్ టు రిపాజిటరీ. ఆల్ రైట్, ఇమేజ్ అయితే నాకు రిపాజిటరీలోకి వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు 18th జూన్ అని చెప్పేసి జస్ట్ నౌ ఈ ఇమేజ్ అయితే వచ్చింది.
సో, దీన్ని యూజ్ చేసి మనము రెగ్యులర్ ప్రాసెస్ ఒక టాస్క్ డెఫినిషన్ అయితే క్రియేట్ చేయాలి. ఓకే. సో, ఈసీఎస్‌లోకెళ్ళి ఒక టాస్క్ డెఫినిషన్ అయితే క్రియేట్ చేశాను. ఓకే. టాస్క్ డెఫినిషన్ ఇచ్చే అప్పుడు నేనేం చేశాను 0.25 సీపీయూ, 0.5 జీబీ ర్యామ్ అయితే ఇచ్చాను. అంటే చాలా తక్కువ కాన్ఫిగరేషన్ అనమాట. ఇమేజ్ కూడా మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ ఇమేజ్ అయితే కాపీ చేశానో ఆ ఇమేజ్ అయితే ఇక్కడ టాస్క్ డెఫినిషన్‌లో ఉంది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని చెప్పానంటే ఒక సర్వీస్ క్రియేట్ చేసి ఓకే. ఒక 2 టాస్క్‌లు, 3 టాస్క్‌లు అలా తీసుకొని మనకి ఆహ్, ఏవైతే టాస్క్‌లు రన్ అవుతున్నాయో, ఆ టాస్క్‌లు రన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా కొన్ని టాస్క్‌లు క్రియేట్ అవుతున్నాయా? లేదా? అనేదైతే వెరిఫై చేయడము ఈ వీడియో యొక్క ప్రైమరీ థింగ్ అనమాట. సో, లెట్స్ క్రియేట్ ఎ సర్వీస్. మనం ఈ సర్వీస్ క్రియేషన్, టాస్క్ క్రియేషన్ అన్నీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. మీరు అవి మిస్ అయితే ఫస్ట్ అవి చూడండి. సో, క్రియేట్. సో, నేను లాంచ్ టైప్ ఫార్గెట్ తీసుకున్నాను. ఒక సర్వీస్ క్రియేట్ చేస్తున్నా. సో, ఫ్యామిలీ వచ్చేసి స్ట్రెస్ టెస్ట్. రైట్. స్పెసిఫై వెర్షన్. మనకి స్ట్రెస్ టెస్ట్ ఏదుంది? టాస్క్ డెఫినేషన్. యాహ్! వెర్షన్ ఒకటే ఉంది. సో, నేను ఇందాకే క్రియేట్ చేశాను అనుకున్నాను గానీ ఒకటే ఉంది. సో, అదే రివిజన్. సర్వీస్ నేమ్ వచ్చేసి వైటీఏఎస్జీ టెస్ట్ అని ఇచ్చాను. మీకు ఎన్ని టాస్క్‌లు కావాలి? నాకు డిజైర్డ్ టాస్క్ అయితే 2. నా డిజైర్డ్ టాస్క్ అయితే 2. ఓకే. సో, బట్ ఇక్కడ ఈ సర్వీస్ ఆటో స్కేలింగ్ ఉంది గదా! ఈ ఆటో స్కేలింగ్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఈ ఆటో స్కేలింగ్ యూజ్ చేస్తున్నప్పుడు మనం డిఫైన్ చేయొచ్చు. మీకు మినిమమ్ టాస్క్‌లెన్ని, మాక్సిమమ్ టాస్క్‌లెన్ని అని జెప్పేసి. సో, నాకైతే మినిమమ్ ఒక 2 టాస్క్‌లుండాలి. మాక్సిమమ్ ఒక 5 టాస్క్‌లు కావాలి. ఫైన్. మనం మినిమమ్ 2 అని ఇస్తున్నాం. మాక్సిమమ్ 5 అని ఇస్తున్నాము. బట్ ఎప్పుడు 2 కావాలి, ఎప్పుడు 5 కావాలి అనేది కూడా మనం డిఫైన్ చేయాలి గదా! సో, దానికోసం ఒక స్కేలింగ్ పాలిసీ అయితే సెలెక్ట్ జేసుకోవాల్సుంటుంది. అయితే ఈ స్కేలింగ్ పాలిసీలో మనకి ప్రైమరీగా ఈ టార్గెట్ ట్రాకింగ్ స్కేలింగ్ పాలిసీ అని చెప్పేసి ఉంది. ఈ టార్గెట్ ట్రాకింగ్ స్కేలింగ్ పాలిసీలో ఏంటి అని చెప్పానంటే ఏడబ్ల్యూఎస్ వాడే యావరేజ్‌గా మనం ఎంతైతే సీపీయూ యుటిలైజేషన్ గానీ, ఇక్కడ మన మెట్రిక్ ఉంది. సీపీయూ గానీ, మెమరీ గానీ, లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ కౌంట్‌లు గూడా ఇవ్వచ్చు. లోడ్ బ్యాలెన్సర్‌కి ఎన్ని రిక్వెస్ట్‌లొస్తున్నాయో ఆ కౌంట్ పైన గూడా ఇవ్వచ్చు. సో, నేనైతే యావరేజ్ సీపీయూ తీసుకుంటున్నా. అయితే మనం ఇక్కడ నేను ఓకే. పాలిసీ నేమ్ వచ్చేసి టార్గెట్ ట్రాకింగ్ స్కేలింగ్ అని ఇచ్చాను. సో, ఈసీఎస్ సర్వీస్ మెట్రిక్ ఏంటి అని చెప్పానంటే యావరేజ్ సీపీయూ. నా కంటైనర్‌లో యావరేజ్ సీపీయూ 50% కాన్‌స్టాంట్‌గా మెయింటైన్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు 50 కంటే తక్కువ ఉంటే ఏమైద్ది అంటే స్కేల్ ఇన్ యాక్షన్ ట్రిగ్గర్ అవుద్ది. ఓకే. ఈ స్కేల్ ఇన్ మనకి ఇది బాగా అర్థమై ఉండాలి. స్కేల్ ఇన్ అంటే ఏంటి? స్కేల్ ఔట్ అంటే ఏంటి అని జెప్పేసి. ఈ స్కేల్ ఇన్ అని చెప్పానేంటంటే, మనకి కావాల్సినన్ని ఇన్‌స్టాన్సెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఓకే. అంతకంటే ఎక్కువున్నాయి కాబట్టి రైట్. సో, కొన్ని ఇన్‌స్టాన్సెస్ నేను డిలీట్ చేద్దామనుకుంటున్నా. ఓకే. స్కేల్ ఔట్ అంటే ఏంటి అని చెప్పానంటే, నాకు యాక్చువల్ యూసేజ్ ఎక్కువుంది. కావాల్సిన ఇన్‌స్టాన్స్ కౌంట్ తక్కువుంది కాబట్టి, నేను కొన్ని ఇన్‌స్టాన్సెస్ యాడ్ చేద్దామనుకుంటున్నా. సో, ఇప్పుడు ఏమైద్ది అంటే, మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న మెట్రిక్ ఉంది గదా! ఓకే. ఇఫ్ దట్ మెట్రిక్ వాల్యూ ఈస్ అబోవ్ ది టార్గెట్. ఓకే. అంటే హయ్యర్ లోడ్ అని చెప్పేసి చెప్తున్నాను గదా! అప్పుడు ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తది? స్కేల్ ఔట్ ఆపరేషన్ ట్రిగ్గర్ చేసి ఇన్‌స్టాన్సెస్ యాడ్ చేస్తది. అలా కాకుండా ఆ మెట్రిక్ వాల్యూ మనం డిఫైన్ చేసిన టార్గెట్ వాల్యూ కంటే తక్కువ ఉంటే ఓకే. ఇఫ్ ద మెట్రిక్ వాల్యూ ఇస్ బిలో ద టార్గెట్ వాల్యూ లోడ్ చాలా తక్కువుంది అని దానర్థము. అలాంటి టైంలో ఏంటి, మనకి ఇన్‌స్టాన్సెస్ ఎక్కువున్నాయి, కొన్ని డిలీట్ చేయండి అని జెప్పేసి, ఈ స్కేల్ ఇన్ ఆప్షన్ అయితే ట్రిగ్గర్ అవుద్ది. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు స్కేల్ ఇన్ అండ్ స్కేల్ ఔట్. అంటే ఎప్పుడు మనము ఇన్ అంటే యాడ్ చేయడము, ఔట్ అంటే రిమూవ్ అని అనుకుంటాం గదా! బట్ ఆటో స్కేలింగ్‌లో మాత్రము స్కేల్ ఇన్ యాక్షన్ ట్రిగ్గర్ అయితే ఇన్‌స్టాన్స్ రిమూవ్ అవుద్ది. స్కేల్ ఔట్ ఆప్షన్ ట్రిగ్గర్ అయితే ఇన్‌స్టాన్స్ యాడ్ అవుద్ది. అంటే మనకు కావాల్సినన్ని లేవు యాడ్ చెయ్యన్నట్టు స్కేల్ ఔట్ అంటే. ఓకే. స్కేల్ ఇన్ అంటే కావాల్సిన దానికంటే చాలా ఎక్కువున్నాయి. డిలీట్ చెయ్యి అన్నట్టు. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అని చెప్పానంటే, ఈ కూల్ డౌన్ పీరియడ్స్ అన్నమాట.
మనకి వెంటనే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీపీయూ ఇలా ఉంది. సడెన్‌గా స్పైక్ వచ్చింది. సో, ఈ స్పైక్‌ను బేస్ చేసుకొనే ఇమ్మీడియేట్‌గా నేను ఇన్‌స్టాన్స్ యాడ్ చేయడం గాని, లేదంటే లో లోడ్ ఒక 1 మినిట్ ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఇన్‌స్టాన్స్ డిలీట్ చేయడం గాని చేయడం అయితే నాట్ ఏ వాలిడ్ థింగ్ అనమాట. సో, ఈ కూల్ డౌన్ పీరియడ్ ఏంటి అని చెప్పారంటే, ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్‌కి ఈ లోడ్ కానీ, ప్రాసెస్ కానీ స్టెబిలైజ్ చేయడానికి ఎనఫ్ టైమ్ ఇస్తున్నామా లేదా? నెక్స్ట్ స్కేలింగ్ యాక్టివిటీ ట్రిగ్గర్ అవ్వడానికి ఎనఫ్ టైమ్ ఇస్తున్నామా లేదా? అనేది అది ఇది ఈ కూల్ డౌన్ పీరియడ్ అనమాట. అయితే ఈ కూల్ డౌన్ పీరియడ్ మనం తక్కువ ఇచ్చామనుకోండి, ఫ్లక్చుయేషన్స్ చాలా క్విక్‌గా ఉంటే క్విక్‌గా యాడ్ కావడం, రిమూవ్ కావడం అలా అయితూ ఉంటాయి. మనం ఏ వాల్యూ ఇవ్వకపోతే మాత్రము ఇది డిఫాల్ట్‌గా 300 అయితే తీసుకుంటది. అంటే ఎవ్రీ 5 మినిట్స్‌కి ఇది ట్రిగ్గర్ అయితే అవుద్ది. సో, నేను దాన్ని కాస్త ఒక 60 సెకండ్స్ అని ఇస్తున్నాను. స్కేల్ ఇన్, స్కేల్ అవుట్ కోసము. సో, నా యావరేజ్ సీపీయూ యుటిలైజేషన్ 50%. 50% కంటే ఎక్కువ రన్ అవుతే ఇన్‌స్టాన్స్ యాడ్ అవుద్ది. తక్కువ రన్ అవుతే ఇన్‌స్టాన్స్ డిలీట్ అవుద్ది. ఓకే. సో, మనం స్కేల్ ఇన్, ఆఫ్ కూడా చేయొచ్చు. అంటే ఓన్లీ నాకు ఇన్‌స్టాన్సెస్ యాడ్ కావాలి, ఇన్‌స్టాన్సెస్ ఆర్ టాస్క్‌లు రిమూవ్ అవ్వొద్దు అనుకుంటే టర్న్ ఆఫ్ స్కేల్ ఇన్ కూడా పెట్టుకోవచ్చు. సో, ఇది ఇలా కాకుండా మనకి ఇంకొక స్కేలింగ్ పాలిసీ ఉంది. ఇదేంటి అంటే స్టెప్ స్కేలింగ్ పాలిసీ. ఈ స్టెప్ స్కేలింగ్ పాలిసీ ఏంటంటే స్టెప్ బై స్టెప్. ఇదెలా అంటే ఆహ్, చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సీపీ యూసేజ్ 20% ఉందనుకోండి. ఒక ఇన్‌స్టాన్స్ చాలు. సీపీ యూసేజ్ 40% ఉందనుకోండి. నాకు 2 టాస్కులు కావాలి. సీపీ యూసేజ్ 50% ఉందనుకోండి. నాకు 4 టాస్కులు కావాలి. సీపీ యుటిలైజేషన్ 80% ఉందనుకోండి. నాకు 8 టాస్కులు కావాలి. ఇలా ఒకేసారి ఇలా జంప్ కాకుండా స్టెప్ బై స్టెప్ సీపీ యూసేజ్‌ని బేస్ చేసుకొని ఈ టాస్క్ కౌంట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. అది స్టెప్ స్కేలింగ్ పాలిసీ అంటాము. సో, లెట్స్ గో విత్ టార్గెట్ స్కేలింగ్ పాలిసీ. మనం ఎప్పుడైతే ఫస్ట్ టైమ్ టెస్ట్ చేస్తున్నప్పుడు, అది కూడా సీపీ యూసేజ్ తీసుకుంటున్నాను. 50% యావరేజ్ తీసుకుంటున్నా. సో, 60 సెకండ్స్ అండ్ 60 సెకండ్స్ తీసుకుంటున్నాను. సో, దెన్ 2-4 అయితే స్కేల్ చేస్తున్నా. దెన్ క్రియేట్. ఈ క్రియేట్ అయినాక మనం చేయాల్సింది ఏంటి అని చెప్పానంటే జస్ట్ మానిటర్ చేయడము. మనకి టెక్నికల్‌గా 2 టాస్క్‌లు అయితే క్రియేట్ అవ్వాలి ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ సర్వీస్ చూడొచ్చు. 0/2 టాస్క్స్ రన్నింగ్. ఓకే. టాస్క్‌లయితే మెల్లిగా క్రియేట్ అవుతాయి. టాస్క్‌లు క్రియేట్ అయ్యి హెల్తీ స్టేట్స్‌కి రాగానే ఇది కూడా చేంజ్ అవుద్ది. ఓకే. సో, బట్ మనం వెరిఫై చేయాల్సిందేంటి? మనకి టాస్కులు రన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా లోడ్ అయితే యాడ్ అవుద్ది కదా! వాటిపైన. లోడ్ యాడ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ టాస్క్ కౌంట్ ఇప్పుడైతే 2 ఉన్నాయి గదా! ఈ 2 టాస్కులు కాస్త 4 టాస్కులు అయితాయా? 5 టాస్కులు అయితాయా? లేదా? అనేది మనం వెరిఫై చేయడము. కాపోతే ఈ టెస్టింగ్‌కి మనం కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా అయితే ట్రిగ్గర్ అవ్వవు. ఓకే. అండ్ మనకి లోడ్ గూడా 1 మినిట్, 1 మినిట్ ఆగి లోడ్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటది గదా! అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, అసలు లోడ్ ఇంక్రీజ్ అవుతుందా? స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఈ టాస్క్‌లో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు టాస్క్ అయితే రన్నింగ్ స్టేట్‌లోనే ఉంది. వితిన్ దిస్ టాస్క్ ఏమవుతుంది అని చెప్పి వెరిఫై చేయడానికి మనము లాగ్ గ్రూప్ అయితే వెరిఫై చేయొచ్చు. ఈ టాస్క్ సెలెక్ట్ చేసినాక ఇక్కడ మనకి అప్పుడప్పుడు ఇట్లా చాలా కిందికుంటుంది ఆర్ ఇలా క్లోజ్ చేసి ఉంటుంది. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఆర్ కంటైనర్ డీటెయిల్స్ అని కొడితే మనకి ఆప్షన్స్ వస్తాయి. లాగ్ కాన్ఫిగరేషన్‌కెళ్తే ఇక్కడ లాగ్ గ్రూప్ నేమ్ ఏంటి? రైట్. సో, ఆ లాగ్ గ్రూప్ నేమ్ తీసుకొని వెరిఫై చేయొచ్చు. రైట్. సో, లేదు అని చెప్పారంటే ఇక్కడ లాగ్స్‌కెళ్తే మనకి చూపిస్తూ ఉంటది. మనకి ఏమవుతుంది క్లౌడ్ వాచ్‌లో అని. ఇక్కడ చూడండి. మనం వ్యూ ఇన్ క్లౌడ్ వాచ్ అని కొట్టినా గాని అది చూపిస్తది. సో, ఫస్ట్ ఆహ్, స్ట్రెస్ అయితే రన్ కంప్లీట్ అయింది. జస్ట్ వ్యూ ఇన్ క్లౌడ్ వాచ్ కొడతాము. ఓకే. డిస్పాచింగ్ హాప్స్ సక్సెస్‌ఫుల్ రన్ కంప్లీటెడ్. ఇంక్రీజ్ లోడ్ టు 0%. మనం ఒక 1 మినిట్ వెయిట్ చేస్తే సో, మళ్ళీ ఆహ్, లోడ్ ఇంక్రీజ్ అవ్వడం అయితే అవుద్ది. సో, జస్ట్ నేను ఇందాక నేను చెప్పినట్టు జస్ట్ రిఫ్రెష్ చేస్తూ ఉంటాను. మనకిక్కడ టాస్క్స్ ఎన్నున్నాయి అనేది కూడా మానిటర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ
సర్వీస్ ఉంది గదా! ప్రస్తుతానికైతే 2/2 టాస్క్స్ ఉన్నాయి. ఇక్కడ గూడా 2 టాస్క్స్ ఉన్నాయి. ఓకే. సో, మనం జస్ట్ మానిటర్ చేద్దాము. ఓకే. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇందాక లోడ్ అయితే 0% ఉంది గదా! ఒక 1 మినిట్ ఆగి లోడ్ ఇంక్రీజ్ టు 30%. సో, ఇప్పుడేంటి నా కంటైనర్ లోడ్ ఉంటది గదా! సీపీయూ లోడ్ ఆ 30% అయితే ఈ ఇందాక నేను ఇన్‌స్టాల్ చేసిన స్ట్రెస్ ప్యాకేజ్ ఉంది గదా! 30%కి ఇంక్రీజ్ చేసింది లోడ్‌ని. మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత ఈ 30 కాస్త 60 అవుద్ది. దానికి మళ్ళీ మనం వెయిట్ చేయాలి. ఓకే. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే లోడ్ అయితే 60%కి ఇంక్రీజ్ అయింది. స్టిల్ మనకి టాస్క్‌లు ఎన్నున్నాయి అని చెప్పి వెరిఫై చేస్తే రన్నింగ్ అయితే 2 ఉన్నాయి. ఇంకో టాస్క్ అలా ఏం క్రియేట్ అయ్యేలా కనిపించట్లేదు. ఎందుకంటే ఇంకా స్టిల్ 60% గదా! మనకి యావరేజ్ తీసుకుంటది. 2 టాస్క్‌లు వాటి యావరేజ్ తీసుకోవడం అలా అవుద్ది. ఓకే. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే లోడ్ ఇంక్రీజ్ టు 90% అండ్ ఈ 90% ఏం చేస్తది నెక్స్ట్ 30 మినిట్స్ అలా కాన్‌స్టాంట్‌గా 90% లోడ్ అయితే అలా ఉంచేస్తది. సో, ఇప్పుడు మనము లాగ్స్ అయితే బానే స్క్రిప్ట్ అవన్నీ ఎగ్జిక్యూషన్ అయితే బానే అయ్యాయి. ఓకే. సో, ఇప్పుడు ఈ టాస్క్‌లు కౌంట్ ఇవి వెరిఫై చేద్దాము. సో, అగైన్ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అయితే మీకు డౌట్ రావచ్చు. ఇది అసలెలా అవుతుంది? సీపీ యూసేజ్ ఎవళ్ళు మానిటర్ చేస్తున్నారు అని చెప్పనంటే, మనకి క్లౌడ్ వాచ్ ఉంటుంది గదా! సో, క్లౌడ్ వాచ్‌లో అలారమ్స్ క్రియేట్ అవుతాయి. మనం ఎప్పుడైతే సర్వీస్ క్రియేట్ చేస్తున్నప్పుడు రైట్ ఈ ఆటో స్కేలింగ్ ఆప్షన్ అవి ఇస్తాం గదా! మనం ఇచ్చిన ఆప్షన్‌ని బేస్ చేసుకొని ఆటోమేటిక్‌గా అలారమ్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఒక్కసారి క్లౌడ్ వాచ్‌లోకెళ్ళి అబ్జర్వ్ చేద్దాము. సో, ఒక్కసారి క్లౌడ్ వాచ్‌లోకెళ్తే మీకు లెఫ్ట్ పెయిన్‌లో ఆల్ అలారమ్స్ అని ఉంది. ఈ ఆల్ అలారమ్స్ అబ్జర్వ్ చేస్తే ఒక టార్గెట్ ట్రాకింగ్స్ ఫర్ సర్వీస్ ఈసీఎస్ వైటీ తెలుగు అనేది ఇది. లో ఒకటి రైట్. హై అలారం ఒకటి. సో, సీపీ యుటిలైజేషన్ లెస్ థాన్ 45% ఫర్ 15 డేటా పాయింట్స్ వితిన్ 15 మినిట్స్. ఓకే. సో, ఇది ఆహ్, ఒక్కసారి క్లిక్ చేస్తే మనకు కనిపిస్తది. సో, ఇది రెడ్ కలర్ వన్ కాన్ఫిగర్ అయ్యుంది. ఈ బ్లూ కలర్ వన్ వచ్చేసి యాక్చువల్ లోడ్. ఓకే. సో, ఎప్పుడైతే ఈ సీపీ యుటిలైజేషన్ లెస్ థాన్ 45% ఫర్ 15 డేటా పాయింట్స్ వితిన్ 15 మినిట్స్. ఓకే. సో, మనకి ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాన్స్ రిమూవ్ చేయడం గానీ, యాడ్ చేయడం గానీ అవుతూ ఉంటది. మనము ఇంకొకటి కూడా వెరిఫై చేయొచ్చిక్కడ. సో, కరెంట్ స్టేటస్ అయితే ఓకే. ఓకే అని చెప్పనంటే బానే ఉంది అని చెప్పనన్నట్టు. ఓకే. ఎప్పుడైతే ఇన్ స్టేట్‌కి ట్రిగ్గర్ అయిందో, అప్పుడు ఇక్కడ ఈ సర్వీస్ స్టేటస్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉన్నట్టు. మనకి నేను ఇంత ఎక్కువ టైమ్ మానిటర్ చేయాలనుకోవట్లేదు. ఈ చాలా క్విక్‌గా కావాలి అని చెప్పనంటే ఏం చేయొచ్చంటే, ఈ అలారమ్స్ ఉన్నాయి గదా! వేర్ ఈస్ థాట్? యాహ్! ఈ అలారమ్స్ ఉన్నాయి గదా! ఈ అలారమ్స్‌ని ఎడిట్ జేయొచ్చు. అంటే మనకి ఎంత డ్యూరేషన్ చూద్దాం అనుకుంటున్నావు? రైట్. సో, ఇక్కడ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 మినిటా? 2 మినిట్సా? ఎన్ని కాన్సిక్యూటివ్ ఆహ్, మినిట్స్ అలా వెరిఫై చేస్తాము అని జెప్పేసి ఈ అలారంని గూడా మోడిఫై జేయొచ్చు. సో, బట్ ఇదైతే ట్రిగ్గర్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ జేయండి. మనకి లోడ్ అయితే చాలా ఎక్కువ కాన్స్టాంట్‌గా మీరిక్కడ అలారం అబ్జర్వ్ చేసినా గాని అలారం గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ఇది ఉండాల్సింది. ఇది ప్రస్తుతానికి ఉంది. సో, 90% కాన్స్టాంట్‌గా లోడ్ అలా ఉంది గదా! సో, ఆబ్వియస్‌లీ మనకి కాన్ఫిగర్ చేసిన అలారం అయితే ట్రిగ్గర్ అయింది. ఇమ్మీడియేట్‌గా ఇక్కడ ఏమైంది అని చెప్పనంటే 4/4 టాస్క్స్ అయితే క్రియేట్ అయినాయి. ఎర్లియర్ మనకి 2 టాస్క్సే ఉన్నాయి గదా! ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇంకొక 2 టాస్క్‌లయితే క్రియేట్ అయినాయి. ఇది రియల్‌గా ఇప్పుడే క్రియేట్ అయిందా అని వెరిఫై చేయడానికి స్క్రోల్ రైట్ చేశామనుకోండి 10 సెకండ్స్ ఎగో. సో, ఈ టాస్క్‌లయితే 10, 20 సెకండ్స్ ఎగోనే క్రియేట్ అయ్యాయి. అవి ఎందుకు క్రియేట్ అయినాయి అని చెప్పనంటే ఇక్కడ మన క్లౌడ్ వాచ్‌లో ఉన్న అలారం ట్రిగ్గర్ అయ్యి, ఆటో స్కేలింగ్ గ్రూప్ ట్రిగ్గర్ అయ్యి టాస్క్‌లయితే క్రియేట్ అయినాయి. ఇప్పుడు మనకి లోడ్ లేదు అని చెప్పారంటే ఆటోమేటిక్‌గా రెడ్యూస్ అవుద్ది. నేను ఆల్రెడీ స్క్రిప్ట్ అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను కాబట్టి లోడ్ లేకుండా అనేది మనం రెగ్యులర్‌గా గూడా టెస్ట్ చేయొచ్చు. ఓకే. అంటే ఈ నేను ఫాలో అయిన స్క్రిప్ట్ ప్రాసెస్ గాకుండా
రెగ్యులర్ గూడా మీరు వితౌట్ ఎనీ ఇంటెలిజెన్స్ కూడా రెగ్యులర్ ప్రాసెస్‌తో టెస్ట్ చేయొచ్చనమాట. సో, అదండి మనకి ఈ క్లస్టర్ ఈసీఎస్‌లో ఈ ఆటో స్కేలింగ్ అనే ఆప్షన్ ఎలా వర్క్ అవుద్ది అనేది. సో, ఈ వీడియో ఒకరిద్దరు రిక్వెస్ట్ చేశారు. హోప్ ఇది వాళ్ళకి యూజ్‌ఫుల్ అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ కాంటెంట్ అయితే యూజ్‌ఫుల్ అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఏడబ్ల్యూఎస్ కానీ, లైక్ ఎనీ అదర్ డెవాప్స్ కంటైనర్స్ కానీ నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. రైట్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.